తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి తెలంగాణ మంత్రి, అదేవిధంగా లేటెస్ట్‌గా జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఇన్‌చార్జ్ గడ్డం వివేక్ వెంకట స్వామి గారు ఉన్నారు. నమస్కారం సార్. ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలక్షన్స్ ముందర వరకు మనం వివిధ సర్వేలు చూసినా కూడా ఒపీనియన్ పోల్స్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ డెఫినెట్ గెలుస్తుంది అనేది ఒక పర్సెప్షన్. రెఫరెండం అని డైరెక్ట్ కేటీఆర్ గారు చెప్పారు. మీ పార్టీ నుంచి ఎవరు కూడా, మంత్రులు కూడా ఎవరు రెఫరెండం అని చెప్పలేని పరిస్థితి. అయితే లాస్ట్ 1 వీక్‌లో ఏదో జరిగింది అనేది కొంత పబ్లిక్‌లో ఒపీనియన్ ఉంది. అంటే అసలు మీ సక్సెస్ ఫార్ములా ఏంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్‌లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్ ఏదైతే అయిందో మీ అందరికి తెలుసు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 3 ఎలక్షన్స్ నుంచి వాళ్ళే గెలుస్తున్నారు. 12 సంవత్సరాలు 2 టర్మ్స్ మాగంటి గోపీనాథ్ గారు ఫస్ట్ టీడీపీలో ఉండే, తర్వాత బీఆర్ఎస్లో వచ్చారు. తర్వాత మొన్న కూడా వాళ్ళు 2 years హీ వాజ్ అరౌండ్ 1.5 year హీ వాజ్ ఎమ్మెల్యే ఆఫ్ దట్ కాన్స్టిట్యున్సీ. అంటే ఈ సిటీలో మీరు మొదటి నుంచి చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉన్నారు. అందుగురించి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సిటీలో గెలవలేదు. పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లు గెలిచారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ సిటీలో ఇంకా ఎక్కువ కార్యకర్తలను ప్రోత్సహించడము, కార్యకర్తలను ఇంకెక్కువ మందిని స్ట్రాంగ్ చేసే అవసరం ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఏదైతే ఇంతకుముందు మాట ఇచ్చారో 6 గ్యారంటీలు ఇది ఇంప్లిమెంట్ చేయాలి. రైతులకు రుణమాఫీ ఇవ్వడము, రైతులకు రైతు భరోసా ఇవ్వడము, దాని తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము, కొత్త ఈ సన్న బియ్యం స్కీమ్ ఏదైతే తీసుకొచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సంతోషిస్తున్నారు. అంటే ప్రైమరీలీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రూరల్ ఏరియాస్ ఫార్మర్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అని చెప్పి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల గారిని కూడా దీంట్లో కలిసి మేము ముగ్గురం కూడా పని ప్రారంభం చేసిన తర్వాత ఇక్కడ మాకు అనిపించింది పార్టీని స్ట్రాంగ్ చేయాలి, కార్యకర్తలను ప్రోత్సహించాలి. కార్యకర్తలు కూడా జోష్ లేకుండే, వీళ్ళని జోష్ తేవాలి. ఈ 12 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ పనులు ఎక్కడ కూడా కనబడలేదు, పని చేయలేదు. ప్రజలందరూ కూడా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. చాలామంది మేము వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, సార్ మాకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు కాలేదు, మీరు ఏం చేస్తారని వారు మాకు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడంతో పాటు మాకు కూడా అనిపించింది, అరే ఇక్కడ మాకు ఏ రిప్రజెంటేటివ్ లేడు, ఏ రిప్రజెంటేషన్స్ కూడా రాలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అరే మాకు ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా నాకు ఈ నియోజకవర్గంలో ఇది కావాలని అడగలేదు, మాకు ఒక ఆపర్చునిటీ రాలేదు అని చెప్పి వారు చెప్పారు. సో మేము మంత్రి ఇన్ఛార్జెస్గా వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా రాసుకోవడము, వారికి ఇమీడియట్లీ ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా శాంక్షన్స్ చేపించి పని చేసినాం. ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలము శాంక్షన్ లెటర్స్ చూపించినారు, పని చేయలేదు. ఓట్ల కోసం వాళ్ళు శాంక్షన్ లెటర్స్ చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఇక్కడ ఈ లాస్ట్ 3 monthsలో పని చేయడము, ప్రజలలో ఏదైతే ప్రేమ ఉందో, ఆత్మీయత, ఇవన్నీ కూడా పొందడం జరిగింది. ఒక కనెక్ట్ అయిపోయింది ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు మాకు. సో దట్స్ హౌ కాంగ్రెస్ పార్టీ డే బై డే ఇంప్రూవ్ అవుతూ పోయింది. అంటే ఒక స్టేజ్ వచ్చేసింది. ఇక్కడ బిగినింగ్లో కాంగ్రెస్ పార్టీకి 22% లెస్ ఉండే, అంటే టీఆర్ఎస్ వాజ్ 22% హయ్యర్. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ లేరు, సింపతి ఉండే. సో 22% టీఆర్ఎస్ వాజ్ అహెడ్. సో మాకు ఒక అప్పీల్ టాస్క్ ఉండింది, ఈ ఎట్లా ఈ 22%ని నెగటివ్ చేసి పాజిటివ్గా తీసుకువెళ్ళటానికి మేము ప్రజలతోని మమక్యమై వాళ్ళతో కలిసి మెలిసి ఏ టైం పిలిచినా కానీ పోవడము, అంటే ఒక నమ్మకం
కలిగించినాం అన్నమాట. అంటే డూ ఆర్ డై అనుకున్నారా ఇది జూబ్లీ హిల్స్? డూ ఆర్ డై అంటే ఎనీ ఎలక్షన్ ఫర్ అ పొలిటికల్ పార్టీ ఈజ్ అ ఛాలెంజ్. ప్రత్యేకంగా నాకు అనిపించింది, అరే బై ఎలక్షన్ ఉన్నప్పుడు ఇది, ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చాలా కీలకమైన బై ఎలక్షన్ ఫార్ గవర్నమెంట్, ఫార్ అపోజిషన్ ఆల్సో. ఎందుకు గవర్నమెంట్ అంటే స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. స్టెబిలిటీ గెలిచిన తర్వాత ఒక ఫౌండేషన్ సిటీలో అవుతుంది, ఇంకా ఇతర రీజన్స్ ఆఫ్ తెలంగాణలో కూడా, ఇతర ప్రాంతాలలో కూడా ఒక పాజిటివ్గా ముందడుగు ఉంటుంది గెలవడంలో. సో మేము కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి అపోజిషన్ మీరు అన్నట్టు కేటీఆర్ అన్నాడు ఇదొక రెఫరెండము, నిజంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, ఏం చేస్తుంది అని చెప్పి వారు రెఫరెండం అనుకున్నారు. మేము ఇంటర్నల్లీ బయట చెప్పకపోవచ్చు, కానీ మాకు కూడా అనిపించింది దిస్ విల్ బీ అ గుడ్ బేస్. రేపటి కోసం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. సో ఇప్పటి నుంచే ఈ జూబ్లీ హిల్స్ గెలవడంతో మొత్తము జిహెచ్ఎంసీలో కూడా ఇదే వాతావరణం స్ప్రెడ్ చేసే అవసరం ఉంది. దెన్ ఓన్లీ పార్టీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 80 సీట్స్ గెలవాలనుకుంటే సిటీలో గెలిచినప్పుడే మనము ఆ మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 80కి మనం రీచ్ కావచ్చు. సో ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చాలా క్రూషియల్ ఉండింది. సో మాకు కూడా మంచి అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పించినారు. మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథన్ గారు, టీపీసీసీ ప్రెసిడెంట్, వాళ్ళందరూ కూడా మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళు బిగినింగ్లో అంటే ఇండిపెండెంట్ సర్వేస్ చేసినప్పుడు ఆ ట్రెండ్ ఏదైతే అనిపించిందో వారు అన్నారు, అరే ఇది పెద్ద ఛాలెంజ్, మనం దీన్ని ఎట్లన్నా చేసి గెలవాలని చెప్పి ఆ ఆలోచనతో మేము ముందుకు పోవడం. వివేక వెంకటస్వామి గారు, నాకు షేక్పేట్లో ఒక ప్రముఖ విద్యావేత్త, పేరు చెప్పకూడదు కానీ, వాళ్ళ ఒక గేటెడ్ కమ్యూనిటీకి మీరు మరో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి లిస్టు మాకు ఇవ్వండి అని టక్ మని మీరు ఫోన్లు కొట్టి వాళ్ళందరికీ కూడా వెంటనే ఇమీడియట్గా కొన్ని గంటల్లోనే పరిష్కరించినట్టు ఆయన నాకు చెప్పాడు. అయితే కేవలం జూబ్లీ హిల్స్ని దృష్టిలో పెట్టుకుని ఇట్లా చేస్తే మిగిలిన రాష్ట్రాల్లో మొత్తం 119 నియోజకవర్గాలు, వీటి పరిస్థితి ఏంటి? ఇటువంటిది ఇతర నియోజకవర్గాల్లో చేయకపోవడానికి అంటే ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, మాకు సమస్యలు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నూరు, ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ మెదక్ డిస్ట్రిక్ట్, సిద్దిపేట ఉన్నాయి, అక్కడ కూడా ఎవరైనా వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. బికాజ్ వీఆర్ ఇన్ఛార్జ్, మాకు ఈ సమస్యలు వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఎన్నికలప్పుడే ఇలాంటివి గుర్తు వస్తూ ఉంటాయి. ఎన్నికలని మీరు అంటున్నారు, ఇప్పుడు సిద్దిపేటలో ఎలక్షన్స్ లేవు కదా, మళ్ళీ కూడా అక్కడ మెదక్ డిస్ట్రిక్ట్లో కూడా మేము పని చేస్తున్నాము. మేము ఫ్యూచర్ కోసము ఇట్ ఈస్ ఇంపార్టెంట్, పార్టీ తరఫున గవర్నమెంట్ తరఫున పని చేయడము, ప్రజల సమస్యలు పరిష్కరించడము, దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. సో మేము అది చేస్తున్నాము. అందు గురించి ప్రజలు నమ్మించి ఆ నమ్మకంతోనే మాకు మొన్న మంచి మెజారిటీతో గెలిపి. అంటే ఈ ఎన్నికల్లో దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు అనేది కొంత వస్తుంది. అంటే బీఆర్ఎస్ ఖర్చు పెట్టిందని వస్తుంది, కాంగ్రెస్ కూడా పెద్ద మొత్తం ఖర్చు పెట్టింది. కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో చాలా పెద్ద పెద్ద మొత్తాలు, అంటే 20 లక్షలు 30 లక్షలు వాళ్ళ సమస్యలు అంటే డైరెక్ట్ పార్టీ నుంచి ఇవ్వడం, లేకపోతే వేరు రూపాల్లో వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రలోభాలు కూడా తెరతీసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ కూడా చేసిందని కూడా వచ్చింది. అంటే ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు ఈ ఎలక్షన్స్లో? అంటే మీరు ఫస్ట్ పాయింట్, మీరు గేటెడ్ కమ్యూనిటీస్లో లక్షల రూపాయలు ఇచ్చారు, అది 100% తప్పండి. మేము ఎక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి మేము పైసలు ఇస్తున్నామని, మీ అపార్ట్మెంట్స్కి పైసలు ఇచ్చి ఓటు వేయాలని చెప్పి ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు. టీఆర్ఎస్ వాళ్ళు చేసినారు, కొందరికి ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టడము, జనరేటర్ ఇవ్వమని, ఇది టీఆర్ఎస్ కల్చర్ మొదటి నుంచి. అన్ని బైపోల్స్లో వాళ్ళు ఇదే పద్ధతి ప్రకారంగా చేశారు. మేమేం చేసామంటే, అరే మీ సమస్యలు ఏమున్నాయి, ఇప్పుడు మీరే అన్నారు ఈ యూటర్న్ అక్కడ అవసరం, ఎందుకంటే చాలా లాంగ్. ఇంకోటి అక్కడ స్పోర్టింగ్ కాంప్లెక్స్ అని నేనే పోయి దానికి అప్పుడు భూమి పూజ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరినారు, సార్ ఇక్కడ ఉంటే మాకు కొంచెం లంగ్ స్పేస్ లేదు, పార్కింగ్ ఇబ్బంది ఉంది, ఇది మీరు కొద్దిగా షిఫ్ట్ చేయగలిగితే బాగుంటుందని చెప్పిన అన్నారు. ఇది ఆల్రెడీ స్టాండింగ్ కమిటీలో పాస్ అయింది. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై అ న్యూ ప్లేస్. నేను వారికి అందరికీ కూడా చెప్పినాము, రైట్, మీరు మీ సమస్య కరెక్ట్గానే ఉంది, వీ విల్ ఎంక్వైర్ అండ్ సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారికి భరోసా కల్పించాం. అండ్ నేను తర్వాత
ఎలక్షన్ తర్వాత జిహెచ్ఎంసీ గారు కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు కూడా వారు కూడా అన్నారు, అవును సార్, నో ప్రాబ్లం, విల్ సీ, మనం అంటే కేవలం ప్రభుత్వ పరంగా చేయాల్సినవి అధికారికంగా చేసామంటారు. చేసాము. దాంట్లో ప్రజలు అంటే 12 సంవత్సరాలు అవును. దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాజ్ నాట్ దేర్. నాకు కూడా ఆశ్చర్యం ఏమైపోయిందంటే కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, ఉమ్, ఆయనకు మంచి ఆపర్చునిటీ ఉండే ఇక్కడ పని చేసి ప్రజలకు ఆయన మళ్ళీ ఈసారి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు అదే స్పందన ఉండాల్సింది. కానీ గత గత ఎన్నికల్లో మ్యాండేట్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కి ఇచ్చారు కదా, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది రేపు జిహెచ్ఎంసీలో? జిహెచ్ఎంసీలో నేను చెప్పినాను కదండి, ఇది ఒక రోల్ మోడల్. జూబ్లీ హిల్స్లో ఏదైతే మేము చేసామో ఇది ఒక రోల్ మోడల్. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్. కంటోన్మెంట్ అంటే కంటోన్మెంట్ అప్పుడు ఇమీడియట్లీ పోస్ట్ ఎలక్షన్స్ పార్టీ అందరూ స్ట్రాంగ్గా ఉండే అందరూ కాంగ్రెస్ కన్నా, ఇప్పుడు మాకు 1.5 year తర్వాత ఇక్కడ అయింది. సో దిస్ వాజ్ ద రియల్ ఛాలెంజ్. దట్ వాజ్ ఆల్సో గుడ్ మా సిటీలో గెలవడము. సో ఇప్పుడు ప్రజలకు ఏదైతే నేను నిన్న సికింద్రాబాద్ పోయాను, ఒక ఫంక్షన్కి పోయినాం, అక్కడ అందరు కూడా వచ్చి కలిసి చెప్తున్నారు, సార్ మీరు జూబ్లీ హిల్స్లో చాలా మంచిగా పనిచేశారు, పార్టీ గెలిచింది, చాలా అద్భుతమైన విన్ ఇది అని చెప్పి చాలామంది చెప్పినారు. సో ది ఇంపాక్ట్ ఏదైతే పాజిటివ్ ఇంపాక్ట్ జూబ్లీ హిల్స్లో గెలవడము ఇది మొత్తము జిహెచ్ఎంసీలో స్ప్రెడ్ కావడం జరిగింది. అందరూ కూడా ఇతర కోణాల నుంచి కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మంచి క్యాంపెయిన్ చేశారు, మంచి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి. సో దెర్ ఈజ్ అ పాజిటివ్ వేవ్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. కానీ అది సరిపోదు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో. అంటే సక్సెస్ కారణాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు మొదటి నుంచి కూడా క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా మీరు పాల్గొన్న పరిస్థితి. అయితే మీకు ఏమనిపించింది ఇందులో సక్సెస్ కారణం ఏంటి? అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 2, అందులో ఒకటే గెలిచింది, తర్వాత బై ఎలక్షన్స్లో లింగోజీ కూడా గెలిచిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో గెలిచేదాకా, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గెలిచేదాకా అసలు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మేము స్ట్రాటజికల్గా అప్రోచ్ అయ్యామండి. కొన్ని విషయాలు నేను చెప్పలేను టీవీలో, కానీ ఒక స్ట్రాటజీగా ఈ దీంట్లో క్యాండిడేట్ సెలక్షన్లో ఏ మెథడ్ పోవాలి, ఏ ప్రాసెస్, సర్వేలో ఏం ఫైండింగ్స్ వచ్చినాయి, ఎవరు క్యాండిడేట్ అయితే మంచిది, ఎవరిని సాటిస్ఫై చేయాలి, ఎవరిని మన వైపు తిప్పుకోవాలి, ఇవన్నీ కూడా స్ట్రాటజికల్గా మేము మా హైకమాండ్తో మాట్లాడి డెఫినెట్లీ బీసీ ఫార్ములా హ్యాస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ వన్ ఆఫ్ ది దిస్ థింగ్. అండ్ మెయిన్ థింగ్ క్యాండిడేటు స్ట్రాటజీ, నమ్మకము, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం పైన నమ్మకం క్రియేట్ చేయడము, అందరం కూడా పార్టీ క్యాడర్ని జోష్లో తీసుకురావడము. అందరూ కూడా మొదలు గెలవలేదు కదా, 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గెలవలేదు. సో వాళ్ళందరికీ కూడా గెలుస్తామా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉండే. ఈ అజరుద్దీన్ ముందరే అనుకున్నారా? ఎందుకంటే మా ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు ముస్లింకి డెఫినెట్ తీసుకుంటారు, అంటే ఇండైరెక్ట్గా అజరుద్దీన్కి రావచ్చు అనేది ముందరే మీరు మా ఇంటర్వ్యూలో చెప్పింది పరిస్థితి. అంటే ఆ టైంలో చేయడానికి కారణం ఏంటి? అంటే ముస్లింలు మనకి వెయ్యకపోవచ్చు, లేకపోతే తగ్గచ్చు, బీఆర్ఎస్ వైపు వెళ్ళొచ్చు అని ఒక అనుమానం ఏదైనా ఉందా? అంటే ముస్లిమ్స్లో డెఫినెట్లీ ఒక ఫీలింగ్ ఉండింది. ఏమని ఫీలింగ్ ఉండింది, అరే మాకు రిప్రజెంటేషన్ లేదు, మంత్రి పదవిలో లేదు, ఎమ్మెల్సీలో లేరు, ఇక్కడ లేరు, ఆల్రెడీ అమీర్ అలీని డిస్క్వాలిఫై అయినారు, మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అజరుద్దీన్ గారికి ఇవ్వటం, బికాజ్ హీ వాజ్ ద ప్రీవియస్ క్యాండిడేటు, ఆయనకి ఇస్తే బాగుంటుంది, వాళ్ళు మంత్రి కూడా చేసే అవకాశం ఉంది. అజరుద్దీన్ గారిని ఇతర రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఫేస్ అని వాడుకునే అవకాశం ఉంది. సో మేము ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్ట్రాటజీగా మేము వర్క్ చేసాము. సో వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడము, మంత్రి పదవి చేయడము, అదొక స్ట్రాటజీ. బికాజ్ ముస్లిమ్స్ కూడా 30% ఉన్నారు జూబ్లీ హిల్స్లో, వారికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి, మా రిప్రజెంటేషన్ లేదని చాలా ఫీలింగ్ ఉండింది. సో వీ హ్యాడ్ టు సాటిస్ఫై దట్ సెక్షన్. అండ్ మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా టికెట్స్ డిస్ట్రిబ్యూషన్లో వేరియస్ సెక్షన్స్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ కూడా మాకు కలిసి వచ్చింది, ఒక ఎమ్మెల్సీ ముస్లింకి ఇచ్చినాము, క్యాండిడేట్ని బీసీ చేసినాము. సో స్ట్రాటజికలీ కరెక్ట్గా వర్కౌట్ అయిపోయింది.